హలో వెల్కమ్ టు N9 మీడియా. గ్రోక్ మొత్తం మీద సోషల్ మీడియాలో సందడి చేస్తుంది కదా. అయితే గ్రోక్ని ఒక క్వశ్చన్ అడిగినాం అనమాట. ఆ క్వశ్చన్ ఏంటంటే రాజకీయాల్లో బూతులను ఎట్లా అడ్డుకోగలము అని. అట్లా అడిగినప్పుడు ఈ వ్యాసం రాసింది గ్రోక్. రాజకీయాల్లోనంట బూతులు, వ్యక్తిగత దూషణలను అడ్డుకోవడం అంత సులభమైన పని కాదు. ఎందుకంటే ఇది నాయకుల వ్యూహాలు, జనాల స్పందనలు, సమాజంలోని ధోరణులపై ఆధారపడి ఉంటుంది. అయినా దీన్ని తగ్గించడానికి కొన్ని మార్గాలు అమలు చేయవచ్చు. కఠిన చట్టాలు మరియు అమలు అంట. భారత ఎన్నికల సంఘం అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజకీయ ప్రసంగాల్లో బూతులు, వ్యక్తిగత దూషణలను నిషేధించే నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలంట. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది, కానీ దాన్ని ఉల్లంఘించిన వాళ్ళపై తక్షణ చర్యలు తీసుకోవడం జరగాలంట. అభ్యర్థిత్వం రద్దు లేదా జరిమానాలు వంటివి వేయాలంట. ఐపీసీ సెక్షన్ 294 అంటే బహిరంగంగా అసభ్య పదాలు వాడటం లాంటి చట్టాలను రాజకీయ నాయకులపై కూడా ఉపయోగించవచ్చట. ప్రజల అవగాహన అంటే ఓటర్లు ఇలాంటి భాషను తిరస్కరిస్తే నాయకులు దాన్ని వాడటం తగ్గిస్తారు అంటున్నాడు. సామాజిక మాధ్యమాల్లో బూతులు వాడే నాయకులను ట్రోల్ చేయడం, వారి ప్రసంగాలను బహిష్కరించడం లాంటివి జనం చేయొచ్చంట. విద్య ద్వారా రాజకీయ సంస్కృతి గురించి అవగాహన పెంచడం కూడా ఒక మార్గము అని గ్రోక్ చెప్తున్నాడు. మీడియా బాధ్యత కూడా చెప్తున్నాడు. టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ ఇట్లాంటి బూతు ప్రసంగాలను సంచలనంగా చూపించడం మానేస్తే వాటి రీచ్ తగ్గుతుంది. బదులుగా విషయపరమైన చర్చలకు ప్రాధాన్యతనివ్వాలి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు లైక్ ఎక్స్ అంటే ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా అసభ్య పదజాలాన్ని ఫిల్టర్ చేసే రూల్స్ని కఠినంగా అమలు చేయొచ్చట. రాజకీయ పార్టీల లోపల నియంత్రణ కూడా అంటున్నారు. పార్టీలు తమ నాయకులకు కోడ్ ఆఫ్ కండక్ట్ పెట్టి బూతులు వాడితే శిక్షలు విధించాలట. ఉదాహరణకు ప్రసంగాల్లో అనుచిత భాష వాడిన వారిని సభలకు దూరంగా ఉంచడం లేదా టికెట్ ఇవ్వకపోవటం. సీనియర్ నాయకులు యువ నాయకులకు సంయోనంతో మాట్లాడే సంస్కృతిని నేర్పించాలి అనేసి గ్రోక్ చెప్తున్నాడు. సానుకూల రాజకీయాలకు ప్రోత్సాహం చేయాలంటున్నాడు. అభివృద్ధి విధానాలు, ప్రజల సమస్యల మీద చర్చలకు ప్రాధాన్యతనిస్తే బూతుల అవసరం తగ్గుతుందంట. ఎన్నికల సంఘం లేదా స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి ప్రచారాలు చేయవచ్చట. ఉదాహరణకు మీ ఓటు విలువైనది, విషయానికి ఓటేయండి లాంటి క్యాంపెయిన్లు జనాలను ప్రభావితం చేయొచ్చు అని గ్రోక్ చెప్తున్నాడు. న్యాయ వ్యవస్థ జోక్యం కూడా ఉండాలంటున్నాడు. బూతులు, దూషణలు తీవ్ర స్థాయిలో ఉంటే ప్రజలు లేదా ప్రత్యర్థులు కోర్టుకు వెళ్ళి కేసులు వేయొచ్చుట. ఇలాంటి సందర్భాల్లో కోర్టు జరిమానాలు లేదా బహిరంగ క్షమాపణ చెప్పమని ఆదేశిస్తుంది కూడానంట. తెలుగు రాజకీయాల సందర్భంలో చూస్తే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన మధ్య జరిగే వాగ్వాదాలు తరచూ వ్యక్తిగత స్థాయికి దిగజారుతాయి. దీన్ని అడ్డుకోవాలంటే జనం ఈ తిట్లను ఆనందించడం మానేయాలంటున్నాడు. మీడియా వాటిని ప్రచారం చేయకుండా ఉండాలట. నాయకులపై ఒత్తిడి పెరగాలట. ఉదాహరణకు 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, జగన్ మధ్య వ్యక్తిగత దూషణలు ఎక్కువైనాయి. ఇలాంటివి తగ్గాలంటే పై చర్యలు అవసరమట. ముగింపు ఏంటో తెలుసా? దీన్ని పూర్తిగా అడ్డుకోవటం కష్టమైన చట్టాలు, ప్రజల అవగాహన, మీడియా సంయమనం, పార్టీల బాధ్యత కలిస్తే కొంతవరకు తగ్గించవచ్చు అంట. అన్నింటికంటే ముఖ్యంగా జనం ఇలాంటి నాయకులను తిరస్కరిస్తే రాజకీయ సంస్కృతి మారక తప్పదు అనేసి గ్రోక్ చెప్తున్నాడు. ఈ మాటల్లో నిజం ఎంత అని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.